హలో ఫ్రెండ్స్ 2023 నవంబర్లో రిలీజ్ అయిన అన్వేషి అనే హర్రర్ థ్రిల్లర్ రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో అనన్య నాగల్ల, విజయ్ ధరన్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అజయ్ ఘోష్ మెయిన్ లీడ్లో కనిపిస్తారు. ఇక 2 గంటల 5 నిమిషాలుండే ఈ అన్వేషి అనే సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ఓటీటీలో ఉంది కాబట్టి ఒకసారి చూడవచ్చు అనిపించింది. ఇంకా అడల్ట్ కంటెంట్, రొమాన్స్ సీన్స్ లేవు కాబట్టి ఫ్యామిలీతో చూడవచ్చు. ఓ విలేజ్ బ్యాక్డ్రాప్లో రన్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లరే ఈ అన్వేషి. స్టోరీ లైన్ బాగానే ఉంది కానీ ఎగ్జిక్యూషన్ ఇంకా బెటర్గా చేయడానికి స్కోప్ ఉందనిపించింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే మారడుకోన అనే గ్రామంలో హాస్పిటల్ దగ్గర అనుమానాస్పదంగా కొందరు చనిపోతూ ఉంటారు. అందులో హీరోయిన్ కూడా ఉంటుంది. అయితే హీరోయిన్ని వెతుక్కుంటూ వచ్చిన హీరో ఆ మర్డర్ మిస్టరీని ఎలా కనుగొన్నాడు అనేది సినిమా స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. స్టార్టింగ్లోనే హీరోయిన్ వెతుక్కుంటూ రావడం, ఆమె చనిపోయిందని గ్రామస్తులు చెప్పడం అనే సీన్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అలాగే రూరల్ నేటివిటీకి తగ్గట్టు ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్గా చూపించారు. ఇంకా సెకండ్ హాఫ్లో చనిపోయిన డాక్టర్ స్టోరీ, ఎమోషన్ సీన్స్ బాగుంటాయి. ఆత్మల బ్యాక్డ్రాప్లో వచ్చే కామెడీ సీన్స్ కూడా ఈ సినిమాకి ఒక ప్లస్గా మారతాయి. అలాగే సెకండ్ హాఫ్లో వచ్చే క్రైమ్ సన్నివేశాలు ఓకే అనిపిస్తాయి. ఈ సినిమాలో ఉండే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, విజువల్స్ కూడా బాగుంటాయి. హీరో క్యారెక్టర్లో కనిపించిన విజయ్ ధరన్ ఈ సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని నడిపించాడు. అలాగే అనన్య స్క్రీనింగ్ టైం తక్కువ ఉన్నప్పటికీ ఉన్నంతలో ఆకట్టుకుంటుంది. ఇంకా ముఖ్యంగా నటుడు విజయ్ ఘోష్ తన యాక్టింగ్తో ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. ఇక మైనస్ పాయింట్స్ గురించి మనం చెప్పాలంటే ఆత్మలు, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలలో కామెడీ ప్లేస్ అవుతుంది. కానీ ఇందులో కామెడీ సీన్స్ అంతగా పండలేదు. అదొక మైనస్గా మనం చెప్పవచ్చు. హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్కు కావాల్సిన బలమైన సన్నివేశాలు ఫస్ట్ హాఫ్లో లేకపోవడం వల్ల రొటీన్ సినిమా చూస్తున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ సాగదీసినట్టు, కథలో ఉండే గ్రిప్ పోయినట్టు అనిపిస్తుంది. ఇంకా ఈ సినిమాలో కొన్ని అనవసరమైన సీన్లు కూడా ఉన్నాయి. వాటిని ఎడిటింగ్లో తీసివేస్తే బాగుండనిపించింది. ఫైనల్గా చెప్పాలంటే క్రైమ్ సస్పెన్స్ డ్రామాగా వచ్చిన ఈ అన్వేషి అనే సినిమా మనకు అంతగా నచ్చదు. ఇక ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో అన్వేషి మూవీ రివ్యూ. ఈ రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ సినిమా కనుక మీరు చూసినట్లయితే మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్లో తెలపండి. ఇంకా ఇలాంటి రివ్యూస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.